ఈ సృష్టిలో ప్రతి జీవి గొప్పదే. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఎవరికి ఉండే సంతోషాలు కష్టాలు వాళ్ళకుంటాయి అని తెలియజేసే కథనే ఈ పిల్లచీమ సందేహం. ఒక పుట్టలో పుట్టిన బుజ్జి చీమ తొలిసారిగా బయట ప్రపంచాన్ని చూడడానికి వచ్చింది. చెట్లు చేమలు పక్షులు జంతువులను చూడగానే ఆ పిల్ల చీమకు ఆశ్చర్యం వేసింది. వాటి ముందు తాను చాలా చిన్నగా ఉన్నానని బాధపడింది. కాసేపటికి పెద్ద ఏనుగు దానికి ఎదురైంది. అదైతే ఏకంగా ఆకాశాన్ని తాకుతున్నట్లే ఉంది. దాన్ని చూడగానే చీమ కళ్ళు చెదిరాయి. ఏనుగు తన బలమైన తొండంతో చెట్ల కొమ్మలను విరిచి తినడం విచిత్రంగా తోచింది. అలా చూస్తుండగానే ఒక కోతి ఒక చెట్టు నుంచి మరో చెట్టు మీదకు అమాంతం దూకింది. దానికి దొరికిన కాయలు పండ్లు ఎంచక్క పొట్ట నిండా తింది. ఆ పక్కనే ఒక పెద్ద కొండ చిలువ ఏదో జీవిని నోటకరుచుకొని మింగేయటానికి ప్రయత్నిస్తోంది. వాటన్నింటినీ చూసిన తర్వాత చీమకు తన మీద తనకు మరింత అసహ్యం వేసింది. అబ్బా, జీవితం అంటే వాటిది, నాది ఒక బ్రతుకేనా అనుకొని బాధపడింది. తనకు వాటిలా బ్రతికే అవకాశం లేకుండా చేసిన భగవంతుని మీద కోపం కూడా వచ్చింది. బయటకు వెళ్ళి చాలా సమయమైనా ఇంకా తన దగ్గరకు రాని పిల్ల చీమను వెతుక్కుంటూ తల్లి చీమ అక్కడకు చేరింది. తన తల్లిని చూసిన పిల్ల చీమ అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ అక్కున చేరింది. అమ్మా, ఆ జీవులు చూడు ఎంత పెద్దవో, కావలసిన ఆహారం చక్కగా తింటున్నాయి. ఛీ, ఏమిటో ఈ భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు అని బాధపడింది. దానికి తల్లి చీమ, ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడుతున్నావు అంది. అలా అంటావేంటమ్మా, మనది ఒక బ్రతుకేనా? గట్టిగా గాలి వీస్తే చెల్లా చెదురయ్యే జీవితాలు మనవి. బ్రతుకున్నన్ని రోజులు బరువులెత్తుతూ చాకరీ చేయాలి మనం. ఆ ఏనుగులలా మనం ఘింకరించగలమా? సింహంలా గర్జించగలమా? ఆ పక్షుల్లా కిలకిల రావాలు పలికించగలమా? ఆ చిరుతపులిలా మెరుపు వేగంతో పరుగెత్తగలమా? అదిగో ఆ లేడిలా చెంగు చెంగున గెంతగలమా? ఇవేమి చేయలేము మనం. మరి మనది జీవితం ఎలా అవుతుంది అని పిల్ల చీమ ఏడ్చింది. పిల్ల చీమను ఎలా ఓదార్చాలో, తనను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తల్లి చీమకు అర్థం కావడం లేదు. ఎంత చెప్పినా పిల్ల చీమ వినటం లేదు. ఇంతలోనే కొందరు తుపాకులు, బిల్లులు, తాళ్ళు, కర్రలు, ఇనుప గొలుసులతో దాడి చేస్తూ అడవి మీద పడ్డారు. దొరికిన జంతువులను దొరికినట్లు బంధించారు. వాటన్నింటినీ లారీల్లో ఎక్కించుకొని చక్కాపోయారు. అయ్యయ్యో, ఎందుకమ్మా ఆ సింహాన్ని, పులిని, జింకల్ని, పక్షుల్ని, కొండ చిలువల్ని, నక్కల్ని, ఇలా కనిపించిన ప్రతి జీవిని బంధించుకొని తీసుకొని పోయారు? ఇంతకీ వాటిని ఏం చేస్తారమ్మా అని భయపడుతూ పిల్ల చీమ తల్లిని అడిగింది. వాళ్ళు దొంగలమ్మా. ఇప్పుడు బంధించిన జీవుల్లో కొన్నింటిని వాటి గోర్లు, చర్మం కోసం చంపేస్తారు. మరికొన్నింటిని సర్కస్ వాళ్లకు అమ్మేస్తారు. ఆ సర్కస్ వాళ్ళేమో వాటితో ఆటలాడించి సొమ్ము చేసుకుంటారు. అవి చచ్చిపోయేంత వరకు పాపం బందీగా ఉండాల్సిందే అని చెప్పింది తల్లి చీమ. అమ్మా, మరి వాళ్ళు మనల్ని ఎందుకు బంధించలేదు అని పిల్ల చీమ అనుమానం వ్యక్తం చేసింది. మనతో వాళ్ళకేం పని ఉండదు. అసలు వాళ్ళ దృష్టి మన మీద పడితేగా. కావాలని చూస్తే తప్ప మనం మనుషులకు కనిపించంగా. అదే మనకు రక్షణ అంది తల్లి చీమ. అయ్యో దేవుడా,
నిన్ను అనవసరంగా తిట్టాను. నన్ను చీమలా పుట్టించి నాకు ఎంతో మేలు చేశావు. నేను మరో జీవులా పుట్టి ఉంటే ఇప్పుడు వేటగాళ్ళ చేతులకు చిక్కేదాన్ని. ఎన్ని జన్మలైనా సరే నన్ను చీమగానే పుట్టించు అని పిల్ల చీమ వేడుకుంది. ఈ సృష్టిలో ప్రతి జీవి గొప్పదే. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఎవరికి ఉండే సంతోషాలు కష్టాలు వాళ్ళకుంటాయి. మనకుండే ఆపదలు మనకు ఉంటాయి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. దేని గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు అని తల్లి చీమ పిల్ల చీమకు హితోపదేశం చేసింది. అప్పట్నుంచి పిల్ల చీమ ఉన్న దాంట్లోనే ఆనందంగా బతకడం అలవాటు చేసుకుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.